రైతులు అన్నదాతలు డొక్కలు ఎండే ప్రమాదం ఉన్నది. అన్నదాతల కుటుంబాల్లో లేనిపోయినటువంటి ఇప్పుడు భయాందోళనలు క్రియేట్ అవుతున్నాయి. వీటన్నిటికీ మీరు ఏదో ఒక ఆశ్వాసన ఇవ్వాలి కదా అనేది మా బీజేపీ మా యొక్క వాదన. మేమేమంటున్నామంటే మీ రెండు పార్టీల యొక్క మైలేజ్ కోసం మీరు ఏ విధంగా అయితే పొరలాడుతున్నారో వాటిని పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా, రైతులకు ఉపయోగపడే విధంగా, భూములు బీడుగా మారక ముందే మీరు తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి సమయము. మీ యొక్క పార్టీల యొక్క ఇమేజ్లు పక్కన పెట్టండి, మీ పార్టీల యొక్క మైలేజ్లు పక్కన పెట్టి దీనిపైన ఏం చేయాలనేది సమగ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని మీ డ్రామాలు ఆడుకుంటూ వీళ్ళు ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కూడా నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను. మీరు కేవలము డ్రామాల కోసము మైలేజ్ కోసము మీరు ప్రాజెక్టుల దగ్గర పోయి అది చేయడం కంటే మీరు సమగ్రంగా ఏం చేస్తే బాగుంటుందనేది మీరు ఒక విపక్ష పార్టీగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడి మీరు తగిన సలహాలు సూచన. ఇప్పుడు నేనేమంటానండి, ఇదే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కాకుండా అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడితే ఎంతో కొంత ప్రభుత్వం పైన ఇంపాక్ట్ ఉంటుందనేది తెలంగాణ ప్రజల యొక్క వాదన. ఎందుకు రారండి నాకు అర్థం కాదు. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టినటువంటి వ్యక్తి, దానిపైన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి వస్తే నిజంగా తెలంగాణ ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుందనేది ప్రజలందరి ఆలోచన. ఈవెన్ నేను బీజేపీ పార్టీకి నేను కూడా చెప్తున్నా, బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈవెన్ బీఆర్ఎస్ నాయకులు కూడా అనుకుంటున్నటువంటి వాస్తవం ఇది. ఈ మాట వాస్తవం. మీరు రావాలి, వచ్చి మీ యొక్క వాయిస్ ని వినిపించాలి. నేను కొన్ని రిపేర్ కి సంబంధించి కానీ ఎన్డీఎస్ఏ సేఫ్టీ మెజర్స్ తీసుకోమని చెప్తే దాన్ని సాకుగా చూపించి పెండింగ్ పెడతా వస్తున్న నేను ప్రభుత్వానికి అదే చెప్తాను. నేను ప్రశ్నిస్తున్నాం. మేమేమంటున్నాం, మీరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చూపించేసి ఎన్డీఎస్ఏ ఇక్కడ కూడా రిపేర్ చేసుకోమని చెప్పి, ఇప్పుడు ఆ కంపెనీ కూడా రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉంది. దానికి ఎంతో కొంత దాంట్లో ఉన్నటువంటి 4,000 కోట్లు కూడా అండి, 600-1200 కోట్లు ఎంత ఉన్నది అంతే. దాన్ని కూడా చేయడానికి రెడీగా ఉన్నది. అది ఏదో అగ్రిమెంటా లేకపోతే ఇంకొక అగ్రిమెంటా, రీఇన్విన్ అగ్రిమెంట్ ఇంకోటి ఏదో చేసుకుని దాన్ని కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. అది చేసుకోకుండా కేవలం మేడిగడ్డ కాదు, అక్కడ నుంచి అక్కడ కొత్త ప్రాజెక్టు కడతాము, చేవల ప్రాణహిత దగ్గరకు పోతాము, అక్కడే కడతామని చెప్పేసి ఏదో కొత్త ఆలోచనలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దీంట్లో ఎంత సమయం వేస్ట్ చేసినా కూడా వీళ్ళకి వచ్చేది ఏమి ఉండదు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ ప్యాకేజీల్లో పర్సెంటేజ్ కోసం కాళేశ్వరం తీసుకుందన్నమాట వాస్తవమే. మళ్ళీ వీళ్ళకు అందులో ఏం రాదు కదా. ఇప్పుడు దానిపైన పనిచేస్తే అదేదో తుమ్మిడిహెట్టు పైన మళ్ళీ మేము కొత్తగా స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే తుమ్మిడిహెట్టు పైన 12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేసి అది నిరూపంగా ఆ పెట్టుబడి వృధాగా పోయింది. మేము ఎప్పుడు మెచ్చుకోలేదు. పార్లమెంటులో మేము ఎక్కడ మెచ్చుకోలేదు. పార్లమెంటులో ఈ కాళేశ్వరం అనేది ఒక డిజైన్స్ చూపించిన తర్వాత ఎక్కడ కూడా ఎప్పుడు చూడండి, నిన్న క్వశ్చన్ చెప్తా, సిడబ్ల్యూసి అనుమతులు లేవు ఈ ప్రాజెక్ట్కి. దాని తర్వాత మీరు సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు, ఎక్కడ కూడా ఏ ప్రభుత్వ సంస్థ చేత ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకి అనుమతులు పూర్తిగా లేవు. అసలు డిపిఆర్ఏ వీళ్ళు సబ్మిట్ చేయలేదు. డిపిఆర్ సబ్మిట్ చేస్తే అనుమతులు వస్తాయా రావా అనేది తెలిసేది కదా. డిపిఆర్ఏ సబ్మిట్ చేయలేదు. ఈ ప్రాజెక్ట్కే కాదు, మీరు కాళేశ్వరంకే కాదు, మీరు అక్కడ ప్రాణహిత చేవలకు మన కొడంగల్ ఎత్తిపోతలో కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఏ ప్రాజెక్ట్ కూడా డిపిఆర్ ఇంతవరకు లేవు. డిపిఆర్ డిపిఆర్లు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడ అసలు ఎక్కడ డిపిఆర్ లేవు. డిపిఆర్ లేకుండా వీళ్ళంతా చేసుకుంటూ పోతున్నారు. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయన కాదా? కాళేశ్వరము తెలంగాణకు వరప్రదాయని కాదు అనేది చాలా స్పష్టంగా అనేక రిపోర్ట్లు, కాగ్ రిపోర్ట్ ఉంది, మన చేసినటువంటి సిట్, మన జస్టిస్ ఆయనతో చేసినటువంటి ఇవన్నీ కూడా మీకు టెక్నికల్ గా చెప్తాను. వినండి, మీకు టెక్నికల్ గా, రాజకీయంగా టెక్నికల్ గా చెప్తా. ఏదన్నా సంస్థ, ప్రభుత్వ సంస్థ, అది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ సంస్థ కావచ్చు, కాళేశ్వరం అనేది వయబుల్ అని చెప్పినట్టు ఎక్కడ రిపోర్ట్ ఉంటే నాకు చూపించండి. మీరు ₹1 ఖర్చు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు పైన మీకు కనీసం 50 పైసలు కూడా రావు అని చెప్పేసి మాత్రం అనేక రిపోర్ట్స్ ఉన్నాయి. అది మీరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కావచ్చు, కాగ్ రిపోర్ట్ కావచ్చు, ఇంకో రిపోర్ట్, అన్ని రిపోర్ట్లు ఏవో చెప్తున్నాయి కదండి. ₹1 మీరు ఖర్చు చేస్తే దాంట్లో నుంచి మీకు వచ్చేది కేవలం 50 పైసలు మాత్రమే, వయబుల్ కాదు కాళేశ్వరం అని చెప్పేసి చాలా స్పష్టంగా. కానీ ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితులు, కరువు పరిస్థితుల్లో ఏమైనా ఉపయోగపడుతుందేమో ఒక్కసారి మనం ఇప్పుడు టెస్టిమోనియల్గా చూడాల్సి ఉంటుంది. అదే విషయాన్ని ఈటల రాజేందర్ గారు ఈరోజు చెప్పారు. ఇప్పుడు 25,000 క్యూసెక్ల వరద వస్తే దాని కెపాసిటీ ఒక 2 టీఎంసీలు మాత్రమే. ఆ 2 టీఎంసీల నుంచి ఏమైనా లిఫ్ట్ చేసే అవకాశం ఉందా లేదా చూడండి అని చెప్పేసి ప్రభుత్వ బాధ్యతను గుర్తింపజేసే ప్రయత్నం ఈటల రాజేందర్ గారు ఈరోజు చేశారు మా పార్టీ తరఫున. మేము అదే చెప్తున్నాం, మీరు ఏమైనా ఉంటే చూడండి అని చెప్పి చెప్తున్నాం. మేము ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడకుండా కాళేశ్వరాన్ని అదే విధంగా దాన్ని ఒక ములగు పడేసి దాన్ని మొత్తం అది కుప్పకూలిపోయేటట్టుగా చేయాలని చెప్పేసి మా ఉద్దేశం కాదు. చేసిన పనికి, చేసిన ఖర్చుకి ఎంతో కొంత ఉపయోగం ఉంటుందా, ఎక్కడ ఉంటుందో ఒకసారి దాన్ని వెతికి తీసి
ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేయడం చెప్పేసి ఉద్దేశమే బీజేపీ పార్టీ ఉద్దేశము, అంతకు మించి వేరే ఏం లేదు. ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను, కాళేశ్వరం వైబుల్ కాదని నేను ఇప్పుడే చెప్పాను. కాళేశ్వరం పైన జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉన్నదో ఆ అవినీతికి సంబంధించిన కేసు నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఎలక్షన్ ప్రచారంలో ఏ విధంగా అయితే మాట్లాడారో ఆ ప్రచారంలో మాట్లాడినటువంటి మాటలు నిజంగా వాస్తవం అయితే, మీరు మాట తప్పని వ్యక్తి అయితే, కేసీఆర్ కి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారన్న మాట నిజమే అయితే మీరు కాళేశ్వరం పైన విచారణ చేయండి. కాళేశ్వరంలో పనిచేసినటువంటి అంతమంది అధికారుల దగ్గరనే కొన్ని 100 కోట్ల రూపాయలు అవినీతి సొమ్ము బయటపడింది కదా, మీ ఏసీబీ వాళ్ళు బయటకు తీశారు కదా. అదేవిధంగా ఈ రాజకీయ నాయకుల పైన, ఆ కాంట్రాక్టర్ల పైన కూడా ఇది ఏసీబీని పంపించి ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్రమాలు అవినీతి జరిగిందో అనేది మీరు బయట పెట్టండి. ఎందుకు మీరు కాంప్రమైజ్ అవుతున్నారు? ఎందుకు మీరు అంటే వాళ్ళు దాచుకున్నారు, దోచుకున్నారు, మీరు దాంట్లో పంచుకుంటున్నారేమో అని డౌట్ వస్తుంది. లేకపోతే మీరు సిబిఐకి మీరు పూర్తిగా సిబిఐ కేసు దాంట్లో జరిగినటువంటి అవినీతి పైన, దాంట్లో పెట్టినటువంటి పెట్టుబడి పైన, ఖర్చు పైన, ఆ కాంట్రాక్టర్లకు ఇచ్చినటువంటి కాంట్రాక్టుల పైన కూడా మీరు సిబిఐకి వివరంగా మీరు ఎంక్వైరీ కోరండి. కేవలం మేడిగడ్డ ఎందుకు కూలింది, దాంట్లో క్వాలిటీ చెక్ చేయడం అన్నట్టుగా క్వాలిటీ చెక్ చేస్తే సిబిఐ యాక్చువల్గా సిబిఐ చేయాల్సిన పని కదా. సిబిఐ ఏం చేస్తుందండి, మొత్తం ప్రాజెక్టుకి సంబంధించిన అవినీతిని ఎంత జరిగింది అనేది, దాంట్లో ఎంత ఖర్చు చేశారు, ఎంత అవినీతి జరిగింది అనేది మీరు రిపోర్ట్ కంప్లీట్గా ఇవ్వండి. ఎందుకండి ఊరికే సింపుల్గా సిబిఐకి జనరల్ కాన్సెంట్ ఈ రాష్ట్రంలో ఇవ్వండి, ఖచ్చితంగా సిబిఐ మొత్తం వ్యవహారం అంతా బయట పెడుతుంది. ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు జరిగాయి, ఎక్కడెక్కడ ఎంత అవినీతి జరిగింది, ఎవరెవరు మీరు అధికారులను బయటకు తీశారు, పెద్ద పెద్ద తలకాయలను కూడా బయటకు తీసే పని సిబిఐ చేస్తుంది. మీరు అది ఇవ్వకుండా కేవలం ఏదో కంటి తుడుపు చర్యగా కేవలం మేడిగడ్డకు ఒకటే ఇచ్చేసి సిబిఐ పనిచేయట్లని చెప్పేసి మళ్ళీ ఉల్టా చోరు కొత్త వాళ్ళకు ఉంటాట అన్నట్టుగా అనే మాటలు మీరు మాట్లాడడం కరెక్ట్ కాదనేది నా యొక్క ఆరోపణ. ఇంకొక చిన్న విషయం నేను మర్చిపోయా, ఎప్పుడైతే మన ఇప్పుడు ఈ పాలమూరు, రంగారెడ్డి, అదేవిధంగా ప్రాణహిత, చేవెళ్ళ ఈ ప్రాజెక్టుల అన్ని విషయాల్లో 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చెప్పేసి మనకు మొత్తం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 1,80,000 కోట్లు ఖర్చు చేసిన తర్వాత ఇప్పుడు కొడంగల్ ఎత్తిపోతల పథకం కొత్తది పట్టుకున్నారు. నేనేమంటున్నా, ఈ 1,80,000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేశారో, పాలమూరు కావచ్చు, ప్రాణహిత కావచ్చు, ఇంకో ప్రాజెక్ట్ కావచ్చు, వీటిలో నుంచి ఆ 1,80,000 కోట్లు ఖర్చు చేసిన దానికి ఏమన్నా వస్తుందా, ఏమైనా ప్రతిఫలం వస్తుందా? ముందు దాంట్లో నుంచి ప్రతిఫలం తీయండి. దాంట్లో నుంచి తీసిన తర్వాత మిగతా వేరే ప్రాజెక్టులకు పోండి. అరే ఇందులో డబ్బులు ఖర్చు చేశారు, ఇందులో ఇంకా మాకు పర్సెంటేజ్ వాటిని పక్కన పడేసి కొత్త ప్రాజెక్టులు ఎత్తుకొని ఆ కొత్త ప్రాజెక్ట్ లో కూడా పనులు ఏమన్నా కంప్లీట్ అవుతుంది, ఏమవుతలేదు అందుకు కూడా, అది కూడా డబ్బు వృధా కదండి. ప్రజాధనము ఇంతగా వృధా పోతుంది కదా. దీని బదులు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ సాగుగా చూపించి ఎంతకాలం దీన్ని పెండింగ్